హలో నమస్తే. ఈరోజు పెళ్లి పిలుపుల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇంత క్రితం పెళ్ళి అనుకున్న దగ్గర నుండి పెళ్లి వేడుక అయిపోయే వరకు ప్రతి కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలుపులు ఉండేవి. పెళ్ళి అనేది పెళ్లి చూపులతో మొదలవుతుంది. పెళ్లి చూపులకు కుటుంబ సభ్యులందరూ వెళ్ళి చూసి అందరూ సంప్రదించుకొని ఒక నిర్ణయానికి వచ్చేవారు. ప్రస్తుతం అమ్మాయి అబ్బాయి ఒక చోట కలుసుకుని ఇద్దరు ఇష్టపడడం, పెద్దవాళ్ళకి చెప్పడం, పెళ్లి నిర్ణయించుకోవడం, తర్వాత అందరికీ చెప్పడం ఇలా జరుగుతుంది. పెళ్లి నిర్ణయించుకున్న తర్వాత లగ్నాలకు దగ్గర బంధువులందరికీ స్వయంగా తెలియజేయడం, బంధువుల సమక్షంలో పెళ్లి ముహూర్తం పెట్టేవారు. అక్కడి నుండి ప్రారంభించి బంధువుల పేర్లన్నీ రాసుకోవడం, దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరకు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి స్వయంగా పిలిచేవారు. వారం ముందు నుంచే పెళ్లి పిలుపులు మొదలయ్యేవి. ఇప్పుడు పిలుపులు ఫోన్లో పిలవడం, వాట్సాప్లో పెళ్లి పత్రిక పెట్టేయడం, ఆహ్వానాలన్నీ ఫోన్లోనే. పెళ్లి పిలుపులకు ముత్తైదులు తయారై ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి పెళ్లి విందుకు రమ్మని పిలవడం క్రమంగా తగ్గిపోతుంది. ఇంటి ముందు పచ్చి తాటాకు తెచ్చి పందిళ్ళు వేయడం మర్చిపోయారు. రంగుల షామియానాలతో అలంకరిస్తున్నారు. ఇంటి ముందు రోడ్లో ముత్తైదువులు పసుపు కొడుతూ పాటలు పాడడం అనేది కూడా తగ్గిపోయింది. ఇవన్నీ ఉంటేనే కదా పెళ్ళి. ఆలోచించండి. ధన్యవాదాలు.